రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ డౌన్ డౌన్ వద్దురా నాయనా కేసీఆర్ పాలన వద్దురా నాయనా కేసీఆర్ పాలన వద్దురా నాయనా కేసీఆర్ పాలన నాయకులు ఎమ్మెల్సీ చెరుకల్లి సీతారామరావు వస్తున్నారు ఫోన్ చేశారు. అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్స్ అందరూ పెద్దలు డాక్యుమెంట్ రైటర్స్ కూడా నిన్న అందరికి చెప్పాము. దాదాపు నిన్న 100 రియల్ ఎస్టేట్ ఆఫీస్ తిరిగి 100 రియల్ ఎస్టేట్ ఆఫీస్ తిరిగి ఆవుల సత్యనారాయణ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆవుల సత్యనారాయణ గారు కూడా నాతో సహకరించినందుకు అన్న కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం కోసం ఆమె మహిళలను చూడకుండా జైలు కోడలు ముద్దాడించినటువంటి అక్క కూడా సాయిదక్క కూడా మలక్పేటలో ఉంటారు. అక్క కూడా మనకు సంఘీభావం తెలుపునికి వచ్చారు. ఆమె కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇంకా చాలా మంది వస్తున్నారు. నమస్కారం. సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమాంజలు. అదేవిధంగా ప్రాణాలు చేతిలో పట్టుకొని తిరుగుతున్న నా పాత్రికేయ సోదర మిత్రులకు, రక్షణ భటులకు, మరి అదేవిధంగా మేధావులకు, మరి సీనియర్ సిటిజన్స్కి అందరికీ కూడా నా తోటి సోదరులకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియపరుచుకుంటున్నాను. సమాజమే మా దేవాలయము, ప్రజలే మా దేవుళ్ళుగా భావించుకుంటూ సమాజ సేవ చేసుకుంటూ సమాజానికి త్యాగం అయిపోయిన జీవితాన్ని అంకితం చేసి సమాజం ముందు నిలబడి ప్రతి అంశం ప్రజా సంక్షేమం కోసమే ముందుకెళ్తున్నాము. కాబట్టి ఈ యొక్క అంశము ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వచ్చిందంటే నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఈ పరిస్థితి పడతారు, మరి ప్రభుత్వాలు దిగజారిపోతాయి, వాళ్ళకు చెప్పే వాళ్ళు లేదు, ఓన్లీ ఫ్యామిలీల కోసమే పరిమితం అయిపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో మరి ప్రజల ప్రాణాలకు లెక్క లేకుండా మరి ఓట్ల పడ్డారంటే నేను ఒక తల్లిగా నేను చూసి ఊరుకోలేను. కాబట్టి అందరికంటే సాగు వస్తే సాజిదా సికందర్కి సాగు రావాలి, అందరికంటే ఉద్యమంలో పేరు రావాలంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 1200 విద్యార్థుల ఆత్మ బలిదానాలు అయిపోయిన కృషి చేసి ఈరోజు రోడ్ల పైన కూర్చొని చిప్పాకూర్తిని జైల్లో ఉండి 150 కేసులు 2 సార్లు 2 టైం జైలు జీవితం గడిపించి 2-3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత పూజకు రాని పువ్వులము ఐ డోంట్ నో ముస్లిం సమాజం కోసము చిత్తశుద్ధితో
ఏదైతే 141 సబ్ రిజిస్టర్ ఆఫీసుల ముందు తెలంగాణ రియల్టర్ అందరూ సబ్ రిజిస్టర్ ముందు ధర్నా చేస్తున్నారు. రోడ్లు కూడా దిగ్బంధం చేస్తున్నారు. కాబట్టి మనమందరం ఏకాఏకిన ఉక్కుమ్మడితోటి ప్రతి ఒక్కరూ చేయి కలుపుకొని రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు దిగ్బంధం చేయడం ఒక 5 నిమిషాలు తర్వాత ఇదే విధంగా మనం ఇక్కడ సభ కొనసాగిస్తామని చెప్పేసి దయచేసి అందరూ ఇక్కడికి వెళ్దాం. ఎల్ఆర్ఎస్ వ్యతిరేకంగా రియల్టర్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. దానికి సంబంధించిన మాట్లాడడానికి మనతో లేక తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మూలంగానే లక్షలాది మంది ప్రజలు ఇలా ఉద్యోగాలు లేక కుటుంబ గడవలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నయవంచక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా రాతికే జీవోలు జారీ చేసి ఎల్ఆర్ఎస్ అనే గుదిబండ తీసుకొచ్చే ప్రభుత్వం సిగ్గుచేటు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పౌర్ణమి కార్మికులు, డాక్యుమెంట్ రైటర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉపాధి లేక రోడ్ల మీద పడ్డారు.
పాపం వాళ్ళందరినీ చూస్తే బాధేస్తుంది. ఒక తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను బాధాకర విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత న్యాయవంచక పాలన, ఇంత కుటుంబ పాలన ఈ విధంగా ఉంటే మేము కళలు కూడా చూడలేదు. కాబట్టి 2023లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఎస్ ఇస్తామని చెప్పేసి ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బొంగు వెంకటేష్ కూడా మాట్లాడుతున్నాను. దేశమంతా యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తున్నది. ఈరోజు కేసీఆర్ చేస్తున్నట్టు దౌర్జన్యాలు, కేసీఆర్ చేస్తున్నట్టు కుట్రలు కుతంత్రాలు, ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను టోటల్లీ అలగదొక్కడానికి చేస్తున్న ప్రభుత్వం చర్యలు ఇవి. ఈ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు రిజిస్ట్రేషన్లు కొత్త పద్ధతిలో అని చెప్పి ఈరోజు రిజిస్ట్రేషన్లు ఏ పద్ధతిలో చేస్తున్నారు మీరు? ఒక జీపీఏ లేదు, ఎస్పీఏ లేదు, ఒక ప్లాట్ కొన్న వాడికి డైమెన్షన్ పేపర్ కూడా పెట్టడం లేదు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఏ పద్ధతిలో చేస్తున్నారు మీరు? దాన్ని మేము ఖండిస్తున్నాం. కాబట్టి ముందు కూడా మీరు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రేషన్లు అందరూ కూడా డాక్యుమెంట్ రైటర్స్ను, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళని కూడా రోడ్డు మీద తెచ్చే చర్య తీసుకుంటుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం అతి తొందరలోనే గద్దె దిగే రోజులు ముందున్నాయి. అతి తొందరలో దింపుతాం. 2023లో భారతీయ జనతా పార్టీ గద్దె మీదకి వస్తుంది. ఆ దిశగా అందరం కూడా పనిచేస్తాం. ఇప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ పాత పద్ధతిని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని మీద ఇప్పుడు 3-4 అంబేటోళ్ళు ఉంటారు, దాని ఒక్కరి పేరే వస్తున్నది, ఇంకా మిగిలిన ఎక్కడ? వందలాదిగా అంబర్పేట కానీ, అద్దెకుమెట్ కానీ, చౌటుప్పల్ కానీ, వనసలిపురం కానీ, ఐపీ డివిజన్లు కానీ చాలా మందికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన పోలీస్ అన్నలు కూడా మనకు సహకరించారు. అదేవిధంగా మన మీడియా మిత్రులు, పాత్రికేయ చేతులు కూడా మనకు సహకరించిన పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనము ఒక మెట్టు ఎక్కినట్టు ప్రభుత్వ మెడలు వంచడం. ఈరోజు మనం ప్రభుత్వ అధికార దృష్టిలో రాష్ట్ర వ్యాప్తం ఈరోజు 5 డివిజన్ చూస్తున్నది. రాష్ట్ర వ్యాప్తం, రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేబినెట్ మినిస్టర్లు అందరూ 5 సబ్ డివిజన్ ఆఫీసులతో తిరుగుతున్నారు. మన మీడియా సహకారంతో మనందరం ఈరోజు విజయవంతం చేసినాం. అన్న వారాల మల్లారెడ్డి గారు మనం ఉద్దేశించి మాట్లాడుకోవట తర్వాత ఈ డాక్యుమెంట్ రైటర్స్కు నా యొక్క నమస్సుమందలు తెలియజేస్తుంది. నేను చెప్పబోయేది ఏంటంటే, మనం గత 3 నెలల ముందుకు పోలీసు అన్నలు మనం అడ్డుకున్నారు. ఒక 10 నిమిషాలు ధర్నా చేస్తాము, మేము ప్రభుత్వ దృష్టికి మా యొక్క సమస్యలు తీసుకుపోతామని మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు విన్నారు, మనతో కోఆపరేట్ చేశారు. దానికి నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఇదే మిత్రులు దయచేసి మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సింది ఏంటంటే, కరోనా వస్తే కూడా ప్రతి ఒక్క కుటుంబం ఇంట్లో శానిటైజర్, మాస్కులు మరియు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి 3 పూటల అన్నం తిని ప్రజలకు పనికొచ్చే విధానాలు ప్రజలకు నా వినపం మీకు. చక్కగా రియల్ ఎస్టేట్ గురించి చాలా చక్కగా ఇంద్రపార్క్లో అదేవిధంగా హెచ్ఎండి కమిషన్ ముఖ్యంగా వచ్చినాక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర ప్రతినిధి బైరిశేఖర్ గారు మాట్లాడతారు. ఉద్యోగాలు వేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎట్లుందంటే, కరోనా వచ్చి ఉపాధి లేక, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక నానా కష్టాలు పడుతున్నటువంటి ఆ సందర్భంలో ఇమ్మీడియట్ ఎల్ఆర్ఎస్ పనులు లేక అనుమతిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రజల మీద ఒక రజాకారులు ఏ విధంగా అయితే సుంకాలు పనులు వసూలు చేసిరో అంత దుర్మార్గమైనటువంటి పాలన సాగించడానికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ నిర్ణయాలు తీసుకుంది. ఇంకా ఈ యొక్క పాలనకు చర్మగీతం పాడకుంటే తెలంగాణ ప్రాంతంలో ప్రజలు బ్రతకలేరు. ఎందుకంటే 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 3 లక్షల ఉద్యోగాలతో పాటు ఈరోజు కనీసం 10 లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాకు ఉద్యోగం కావాలని అడిగేటోళ్ళు కాదు.
మాకు సంక్షేమ పథకాలు కావాలని అడిగేటోళ్ళు కాదు. ఉదయం లేస్తే బండి తీసుకొని పెట్రోల్ పోసుకొని ఏ అర్ధరాత్రి అపరాత్రి వస్తాడు. తిప్పి తిరిగి ఇస్తే వానికి 20,000 30,000 కమిషన్ వచ్చిందాక కూడా కమిషన్ ఇచ్చేటోడు ఇవ్వకుండా ఆన్లో ఇల్లు అప్పు సంపాదించుకొని తమ కుటుంబాన్ని తీసుకొని ఎలా తీసుకున్నటువంటి సందర్భం. కరోనా రాకముందు కంటే 10,000 50,000 అప్పు తీసుకొచ్చుకొని బతికేది. ఇప్పుడు కరోనా వచ్చినాక రూపాయి ఉడతలేదు, రూపాయి ట్రాన్సాక్షన్ లేదు. నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలను ప్రజలు ఏకముఖంగా ఏకోన్ముఖులై ఒక్కటేసారి ఉద్యమం చేసి ఈ తెలంగాణ ప్రజానీకము ఫామ్ హౌస్ మీద దాడి చేసి ఏ విధంగా బాబ్రీ మసీదు కూర్చురో ఆ విధంగా ఫామ్ హౌస్ను కూర్చాలి. తెలంగాణ ప్రాంతంలో ప్రజలు బ్రతికే ఆస్కారం ఉంది. లేకపోతే తెలంగాణ ప్రజల్లో సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,20,000 కోట్లు తీసుకుపోయి దగ్గర ఒక 80,000 కోట్ల దాకా చూసుకుని మహామారులు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఏ రంగంలో ఇలా దోపిడీ ఆగలేదు. తెలంగాణ ప్రాంతంలో ధరణి పోర్టులో పెట్టి ఉన్న భూమిని మిగులు భూమిని ఎట్లా మింగాలని చూస్తున్న దొంగలు ఈ భూములను రక్షించుకునే బాధ్యత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయినటువంటి మనందరి మీద ఉంది. రియల్ ఎస్టేట్ సోదరుల మీద ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రజలు ప్రతి బిడ్డ మీద ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ సంస్థ, తెలంగాణ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ఎప్పుడు పిలిపించినా ఈ యొక్క ప్రాంతం అంతా బంద్ చేయాలి. ఎందుకంటే వీళ్ళ ప్లాట్లు లేవా, ఒక్కొక్క షాపులకి ఒక్కొక్క 4 ప్లాట్లు 2 ప్లాట్లు ఉన్నాయి. ఏ విధంగా ఈరోజు ఓపెన్ చేసి పెట్టుకుంటారు అంటే అన్ని పార్టీలు దానికి మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రొంగు వెంకటేష్ గౌడ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి గారు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ రియల్టర్స్ కూడా ముందుగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఒకటే తాటిపై ఉండి ఈరోజు ఎట్లయితే ఈ ధర్నాకు మనం కదిలి వచ్చినామో అలాగే రేపు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పాత పద్ధతిలో కొనసాగించే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ ఉద్యమాన్ని ఇలాగే నడిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రిజిస్ట్రేషన్ సమస్య ఎంత పెద్ద సమస్య తెచ్చిపెట్టారంటే ఈ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మిగులు భూములను దోచుకొచ్చడానికి ఈ ధరణి పోర్టల్ పెట్టి ఆ ధరణి పోర్టల్లో లేని భూములు మిగులు భూములు చూపించి ఆ భూములన్నీ కబ్జా చేయాలనే నెపంతోనే ఈరోజు ఈ టీఆర్ఎస్ నాయకులు మొత్తం ఈ కబ్జాల పర్వంలో ఉన్నారు. కాబట్టి ఈ ధరణి పోర్టల్ని తీసుకొస్తున్నారు. కాబట్టి మిత్రులారా మనమందరం ఏకమై ఆ ధరణి పోర్టలే కానీ ఈ కొత్త రిజిస్ట్రేషన్ పద్ధతులే కానివ్వకుండా పాత రిజిస్ట్రేషన్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ అయ్యే వరకు కూడా మనం ఉద్యమించాలి. మనం ఈ కొత్త రిజిస్ట్రేషన్ పద్ధతుల్లో చాలా లోసులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వ్యాప్తంగా మన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వారు పిలుపు మేరకు అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిఆర్ కార్యాలయంలో ధర్నా నిర్వహించి ఏదైతే సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్లో ఆపడం వల్ల ఇబ్బంది పడుతున్నారో దాదాపుగా ఇక్కడ 10 మందిలో 6 రియల్ ఎస్టేట్ చేసుకొని వాళ్ళు జీవనం పోషిస్తున్న పరిస్థితి. ఒక పక్క కోవిడ్ వల్ల 4 నెలలు ఏమీ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళ ఖజానా నింపుకోనికే ప్రజలను దోచుకు తిందామని చెప్పేసి ఏదైతే ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారో దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఎల్ఆర్ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా బ్యాన్ చేయడము. ఆ 3.5 నెలలు దాదాపుగా 4 నెలలు ప్లస్ ఈ 3.5 అటు ఇటుగా 8 నెలల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేకపోవడం వల్ల డబ్బులు పుట్టకపోవడం వల్ల ఒక్కొక్కరు రియల్ ఎస్టేట్ కానీ లేదా సామాన్య ప్రజలు కూడా ఉరేసుకొని చనిపోయే పరిస్థితి. ప్లాట్లు కొనడం ఎందుకు కొంటారంటే పిల్ల పెళ్లి కోసమో లేకుంటే చదువుల కోసమో ఎప్పుడైనా ఆరోగ్యం ఇబ్బంది పడితే కూడా ఓ ప్లాట్ అమ్ముకుందాము అని 1-2 ప్లాట్లు కొనుక్కునే సామాన్య ప్రజలు ఈరోజు పిల్ల పెళ్లి చేద్దామంటే ప్లాట్లు అమ్ముకోలేని పరిస్థితిలో వాళ్ళు సతమతమై చనిపోయే పరిస్థితి. కోవిడ్ పుణ్యాన ఆ రోగానికి లెక్చరర్స్ కాలనీలో మాకు తెలిసిన ఒక ఇంట్లో ముగ్గురికి వస్తే 56 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. తన ప్లాట్ అమ్ముకున్నాడు కాబట్టి. అదే ప్లాట్ అమ్ముకోలేని పరిస్థితి ఉంటే ఆ ఇంట్లో ముగ్గురు చావాల్సిన పరిస్థితి. లిటరల్గా 56 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఇట్లా మనకు తెలిసిన 1-2 తెలియని వాళ్ళు ఇంకెన్ని వేల మంది ఉన్నారు. పిల్లల చదువులు అబ్రాడ్లో చదువుకునే పిల్లలు వాళ్ళకక్కడ లాక్డౌన్ వల్ల జాబ్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడి నుంచి పంపిద్దామంటే ప్లాట్ అమ్ముకుందామన్నా కూడా చదువుల కోసం పంపించలేని పరిస్థితి. వాడు అక్కడ ఇక్కడ అని కొట్టుమిట్లాడుతున్నాం. ఇలా దాదాపుగా ప్రతి ఇంటిలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రికి రాత్రి తాగగానే ఏదైతే ఆలోచన వస్తే ఇమ్మీడియట్లీ పొద్దున అది ఇంప్లిమెంట్ చేయమనడం, దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, ఏమి లేదు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా
రిజిస్ట్రేషన్స్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తూ ఏమైనా సంస్కరణలు ఉంటే తీసుకోవాలి. కానీ మీరేమైనా సంస్కరణలు తేవాలన్నా కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక డిస్ట్రిక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాంట్లో చూసి ఏమైనా సాధక బాధకాలు ఉంటే ఒక ప్లాన్ తీసుకుంటారు ఎవరైనా సరే, ఏ స్టేట్లో అయినా సరే. కానీ ఈయనకు రాత్రికి రాత్రి పెగ్గు తాగగానే గుర్తొస్తాయి, అన్ని కలలాగా తీసుకుంటాడు, డెసిషన్స్ తీసుకుంటాడు, తర్వాత మన ప్రాణానికి రుద్దుతున్నాడు. సెకండ్ టైం ఈయన పాలనలోకి వచ్చిన తర్వాత ప్రజలను పీక్క తినడం తప్పితే ఏమాత్రం ప్రజారంజకమైనటువంటి పాలన సాగిస్తలేడు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఎలక్షన్లో చూసినాం, కొర్రు కాల్చి వాత పెట్టినా కూడా ఈయనకి ఇంకా సోయి రాలేదు. కోర్టులకు వెళ్ళేమో మేము పాత పద్ధతిలోనే చేస్తామని చెప్పేసి ఒక విధంగా వాగ్దానం చేసి వచ్చిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎల్ఆర్ఎస్ లేకపోతే రిజిస్ట్రేషన్ లేదని చెప్పేసి ఇంకోటి ఏదో ఓపెన్ ప్లాట్కి ట్యాక్స్ అంటే గతంలో మనము చూసినాము పులికేసీలు 23వ రాజు పులికేసి అన్నట్టు గోర్లు ఎంత పొడుగున్నాయిరా దానికి ట్యాక్స్, జుట్టు ఎంత పొడుగుందిరా దానికి ట్యాక్స్, గడ్డం ఎంత పొడుగుందిరా దానికి ట్యాక్స్ అన్నట్టు ఈయన ప్రతి దానికి ఓపెన్ ప్లాట్కి ట్యాక్స్ ఎందుకు? మేమేమైనా అనుభవిస్తున్నామా? ఇల్లు కట్టుకున్నాం, ఇంటిలో ఉంటున్నామంటే దానికి ట్యాక్స్ వేసిన అందం ఉన్నది. ఆ ఓపెన్ ప్లాట్కి నువ్వు నీళ్ళు ఇస్తలేవు, రోడ్లు ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు, దానికి ట్యాక్స్ కట్టడం అంటే నువ్వు ఒక పులికేసివే. దానికంటే ఇంకొకటి ఏమీ లేదు. నీ పాలన వద్దు, నువ్వు వద్దు. ఈ రియల్ ఎస్టేటే కాదు, సామాన్య ప్రజలందరూ కూడా విరక్తి చెందినారు. మొన్న ఆల్రెడీ నీకు చూపించినారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా నీ కొర్రు కాల్చి నీ పిర్రలు వాయగొడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరుగుతుంది. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుంటే నీకు ఏమైనా కొంచెం ఇది ఉంటుంది తప్పితే ఇక్కడ నువ్వు తోడలు కొడతావు, అవతలు పోయేమో కాళ్ళు మోగుతావు. ఇక ఆపు, నీ ఇది అయిపోయింది నీ కథ. ఇకనైనా ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా నీ ప్రగతి భవన్ ముట్టడిస్తాము, నీ ఫామ్ హౌస్ ముట్టడిస్తాము. ఈ పోరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఒప్పించుకొని ముందుండి పోరాడతాం, శాయశక్తులా పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ ఆపాల్సిందే, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలి. చేయకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. మేము ముందుండి మీకు వెన్నుదన్నుగా ఉండి మీకు ఖచ్చితంగా పోరాడతాం. మీరు అన్ని విధాలుగా ఏ యాక్షన్ తీసుకున్నా సరే మీ యాక్షన్ ప్లాన్కి మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎల్ఆర్ఎస్ రద్దు గురించి జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ వెంకటేష్ గౌడ్ అన్న గారికి, అలాగే పార్టీలకు అతీతంగా చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ అనేది రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ వల్ల ఎన్నో జీవితాలు ఆగమవుతున్నాయి. ఎల్ఆర్ఎస్ వల్ల పేద ప్రజలు రూపాయి కూడబెట్టుకొని ప్లాట్లు కొన్నారు. వాళ్ళు అమ్ముకునే పరిస్థితులు లేరు ఈరోజు. మొన్న వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ అటువంటి విషయాల గురించి ప్లాట్లు కొన్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ వల్ల వాళ్ళకు అమ్ముకునే పరిస్థితి లేదు ఎల్ఆర్ఎస్ వల్ల. ఇప్పుడు కొత్తగా ధరణి పోర్టల్ కూడా తీసుకొచ్చిండు. ఆ ధరణి పోర్టల్ వల్ల ఎంత ఇబ్బంది ఉందో దాన్ని చూశారు. ఆ డాక్యుమెంట్ ఒకటి, దానికి ఒక లింక్ డాక్యుమెంట్ లేదు, దాంట్లో ఒక డైమెన్షన్ లేదు, దాంట్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని మేము తెలియజేస్తున్నాము. మొన్న కోర్టు మొట్టికాయ వేస్తే ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అనేది పాత పద్ధతిలో చేస్తామన్నాడు. ఇప్పుడు పాత పద్ధతి వాళ్ళ కొత్త పద్ధతి ప్రకారమే రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ఈ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అనేది పాత పద్ధతిలో చేసే వరకు మరి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా దీనికి ముందుకు వెళ్ళాలని మేము కోరుతున్నాము. ఈ రిజిస్ట్రేషన్ పాత పద్ధతిలో కొనసాగించే వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని మేము తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చే అందరి పెద్దలకి ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన వెంకటేష్ గౌడ్ అన్న మరియు బీజేపీ, టీడీపీ, హయత్ నగర్కి సంబంధించిన అన్నలందరూ మరియు ఎవరైతే ఆకలికి ఓర్చుకోలేక, ఆకలి తట్టుకోలేక ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన ఈ రాజకీయ నాయకుల మెడలు వంచడానికి ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు. ఇవాళ ఎల్ఆర్ఎస్ అనే ఒక పేరు, అది స్కీమ్ కాదు, స్కామ్ అని మనందరికీ అర్థమైన అంశం. అయితే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో అందరూ ఖద్దరు చొక్కాలు వేసుకున్నారు, వాళ్ళకి ఏం తక్కువ అని అనుకుంటే ఆయన ప్రగతి భవన్ను ముట్టడిస్తాము అని అన్నలు చాలా చక్కగా వివరిస్తున్నారు. అయితే నేను అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ ఎఫ్టీఎల్ భూముల మీద వాళ్ళు కబ్జాలు చేసి
ఇవాళ మై హోమ్ రామేశ్వరరావా, మెగా కృష్ణారెడ్డి ఎవరన్నా కానీ వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంత వాళ్ళు అదుపులోకి పెట్టుకొని ఇవాళ నయీం లాంటి వాళ్ళను చంపేసి వాళ్ళ భూములను వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకున్న అంశాన్ని కనీసం మర్చిపోకుండా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అయితే ఈరోజు ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కట్టారు. అంటే సబ్జెక్టు అవసరమో కాదో మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని పెట్టారు, అందులో ఫోటోలు దిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ మేనిఫెస్టోలో లేని అంశాలు హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఇవాళ పోలీసులకు ఉంది అని చెప్తున్నాను. ఈరోజు రియల్ ఎస్టేట్లో ప్రాణాలకు తెగించి ఒక చిన్న భూమి కొనుక్కుంటే, ఒక అరటిపళ్ళు కొనుక్కునే ఆయనతో ఒకసారి మాట్లాడితే, ఒక చిన్న భూమి కొనుక్కున్నాను నేను, దానికి డబ్బులు కట్టడానికి నా దగ్గర లేవు తల్లి, నా బిడ్డ పెళ్లి కోసం కొనుక్కున్నాను అనంటే ఆ బాధ హృదయ విదారకం. ఇవాళ నీకొక కూతురు మిస్టర్ కేసీఆర్ గారు, నేను అడుగుతున్నాను, ఇవాళ రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసి ఇవాళ మియాపూర్ కుంభకోణం లాంటి కుంభకోణాలు మీ చేతిలో పెట్టుకుందామని ఏదైతే నాటకం ఆడుతున్నారో, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తే ఇవాళ హిట్రల్ పాలన మీరు కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా తరిమి కొట్టాల్సిన బాధ్యత వీళ్ళందరూ తీసుకున్నారు. ఇవాళ మేము సపోర్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ నాయకులు, చిన్న వాళ్ళు తెల్లవారులేసి కద్దరు షర్ట్ వేసుకొని పోతుంటే వాళ్ళు ఎన్ని అప్పులలో కూరుకుపోయినరో, మీరు కబ్జాలు చేసిన వాళ్ళకు ఖచ్చితంగా మై హోమ్ రామేశ్వరరావు మీ పక్కన ఉన్నారని మీరు ఇవాళ మురుస్తున్నారేమో, కానీ ఈ నియంత పాలన ఎన్నో రోజులు ఉండదు. ఇవాళ మీరు రైతులకు మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ బీజేపీ మీద ప్రజలకు ప్రేమ ఉందా అంటే ఖచ్చితంగా ఉందా లేదా అన్నది మీకు నిరూపించారు. అయితే మీరు చేసిన వ్యతిరేక పాలన ఏదైతే ఉందో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నది మీరు గుర్తు చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయకూడదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదు. ఇవాళ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మీరు ప్రమాణం చేసి మర్చిపోతున్నారు. రాజ్యాంగ హక్కులు మీరు తెలుసుకోలేక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు చేసిన తప్పులకు మెజారిటీ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో కనుక వాళ్ళు ఏమడుగుతున్నారు, మీ భూములు అడగట్లేదు, మీ ప్రగతి భవన్ అడగట్లేదు, మీరు చేసిన కబ్జాలు అడగట్లేదు, మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు అడగట్లేదు. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాలు అని సంపాదించుకున్న తెలంగాణలో మమ్మల్ని కూడా నయీంను ఎందుకు మీరు మట్టు పెట్టారో ప్రజలందరికీ తెలిసిన సత్యం. కానీ ఇవాళ నయీం లాంటి కబ్జాకోరులు ఇక్కడ ఎవరు లేరు. గమనించి దయచేసి సామాన్య ప్రజలను అన్నం తినే ప్లేట్లో అన్నం పెట్టుకుంటే మీరు లాక్కుంటున్న విషయం మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేటీఆర్ గారు సీఎం అవుతారా, కేసీఆర్ మీ సీఎం కుర్చీ ఈ రియల్ ఎస్టేట్ రంగం అడగట్లేదు. దయచేసి అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం కోరుతున్నారు, వాళ్ళకి ఏం కావాలని అడుగుతున్నారు, మీరు చట్టబద్ధంగా చేయాల్సిన బాధ్యత ఇవాళ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రియల్ ఎస్టేట్ రంగానికి న్యాయం చేయకపోతే కనుక ఈ పోరాటం ఎంత ఉధృతమైనా కూడా మేము ఉంటాము, మేము వస్తాము. ఇవాళ ఇది కాదు, నీ ప్రగతి భవన్ ముట్టడించినా కూడా రియల్ ఎస్టేట్ రంగం మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా దీనికి మేము సపోర్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.